హలో గైస్, మీలో ఎంతమందికి ఈ కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి జాతర ఐడియా ఉంది? అండ్ మీలో ఎవరైనా ఈ ఫెస్టివల్ కి వెళ్ళుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ నేనైతే వైజాగ్ నుంచి అయితే ఈ ఫెస్టివల్ కి అయితే రావడం జరిగింది. నేను ఎంత పెద్ద ఫెస్టివల్ చూడడం ఇదే మొదటిసారి. అండ్ ముందు ఎంత పెద్ద ఫెస్టివల్ ఎప్పుడైనా చూస్తానో లేదో కూడా నాకు డౌటే. అండ్ ఈ ఫెస్టివల్ లో లైటింగ్ సెటప్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అండ్ ఎగ్జిబిషన్ అండ్ డాన్స్ ఈవెంట్స్ లాంటి చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. అండ్ ఈ ఫెస్టివల్ అయితే టోటల్ 3 days అయితే జరుగుతుంది. ఈ ఫెస్టివల్ లో నాకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది. అదే మన వైజాగ్ వాళ్ళు చేసిన ద రాయల్ డాన్స్ కంపెనీ వాళ్ళ షో అండి. అండ్ ఈ షో అయితే చాలా కొత్తగా అనిపించింది నాకైతే. అండ్ వీళ్ళైతే అట్మాస్ఫియరిక్ బీమ్ షో, లేజర్ ప్రొజెక్షన్ అండ్ అలానే ఇంటర్నేషనల్ ట్రానెక్ట్ అయితే ప్రజెంట్ చేశారు. వీళ్ళ అట్మాస్ఫియరిక్ బీమ్ షో అయితే స్టేజ్ సరౌండింగ్ లో హేజ్ వేసి ఆ సాంగ్ కి లేజర్ సింక్ అయ్యేలా షో అయితే ప్రజెంట్ చేశారు. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. సెకండ్ వన్ వచ్చేసి లేజర్ ప్రొజెక్షన్ గైస్. అమ్మవారి చరిత్ర అంతా ఈ లేజర్ ప్రొజెక్షన్ లో చూస్తే నిజంగా గూజ్ బంప్స్ వచ్చాయండి ఆ సౌండ్ కి, ఆ విజువల్స్ కి. ఫైనల్ గా ఇంటర్నేషనల్ ట్రానెక్ట్ పర్ఫార్మెన్స్ అయితే మన వైజాగ్ రాయల్ డాన్స్ కంపెనీ వాళ్ళైతే చేశారు. ఇది ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలోనే మన వైజాగ్ రాయల్ డాన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉందండి. నిజంగా ఈ షో అయితే చాలా బాగా అనిపించింది అండ్ చాలా యూనిక్ గా ఉంది ఇదైతే. నేను ఈ షో అయితే చూడడం ఇదే మొదటిసారి. ఓవరాల్ గా ఫెస్టివల్ అయితే చాలా బాగా అయింది అండ్ ఆ క్రౌడ్ చూస్తే నిజంగా బుర్రపాడైపోయింది నాకైతే. ఫైనల్ గా మీకు గనక ఇలాంటి షోస్ లైక్ అట్మాస్ఫియరిక్ బీమ్ షో అని, లేజర్ ప్రొజెక్షన్ లైక్ ఇంటర్నేషనల్ ట్రానెక్ట్ లాంటివి మీ వెడ్డింగ్స్ గానీ లేదా ఎలాంటి ఈవెంట్స్ కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి.